మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ జిల్లా బింగిల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఈ ఘటన జరిగింది. తులం బంగారం ఎక్కడా అని ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ కార్యకర్తలు జూపల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీటిని అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పోటీగా నినాదాలతో హోరెత్తించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ జిల్లా బింగిల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఈ ఘటన జరిగింది. తులం బంగారం ఎక్కడా అని ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ కార్యకర్తలు జూపల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీటిని అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇవాళ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. మొదటగా నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి అధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. అక్కడ మామిడిపల్లిలోని లక్కారం తపన్న అనే ఇంట్లో సన్నబియ్యం సాగుబంతి భోజనంలో పాల్గొన్నారు. ఇక అక్కడి నుంచి బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ వెళ్లారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి మంత్రికి నిరసన తెగ కలిగిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. భీమ్గల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ రసాబసా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు తులం బంగారం ఎక్కడ, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అంటూ ప్లకార్డులతో జూపల్లికి చూపించారు. అక్కడ మంత్రి జూపల్లి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేయడంతో అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక పరస్పరంగా ఆరోపణలకు దిగారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒకసారిగా అక్కడ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ చాలాసేపు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలేవి, తులం బంగారం ఎక్కడ అంటూ వాళ్ళు ప్లకార్డులు పెట్టి నిరసన చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అదుపు చేసి అక్కడ నుంచి ఆందోళనకారులను పంపించి వేశారు. అనంతరం అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి మాట్లాడి వెళ్లిపోయారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.